సాఫ్ట్వేర్లో స్వీడన్లో పనిచేసాము. మనకి ఇండియాలో ఇదే క్వాలిటీ దొరుకుతుంది, ఇలానే చేస్తూ ఉండాలనేవాళ్ళు. మీరు పెడుతున్న ధరకి ఈ వచ్చిన క్వాలిటీ సరిపోతుందా లేదా అని చెప్పి దట్ ఇస్ హౌ వీ సజెస్ట్ టు ద క్లయింట్. ఈ లెదర్ మంచిదా కాదా రఘు, వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చా కొనుక్కోలేమా, కొనుక్కుంటే ఎన్నాళ్ళు ఉంటుంది. ఇప్పుడు 2.5 lakhs సోఫా ఉంది, 1.5 lakh మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంది. వీ ఇంపోర్ట్ ద బెస్ట్ అండ్ వీ మేక్ ద బెస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ రా మెటీరియల్ వీ ఇంపోర్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ లో శ్రీవై ఇస్ ద బెస్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ గృహజ్యోతి. నేను మీ యామ్ని. ఇంటి స్టైల్ అంటే కేవలం ఫర్నిచర్ మాత్రమే కాదు, మన రేంజ్, మన స్టైల్, మన లైఫ్ స్టైల్ని చూపించే సిగ్నేచర్. సోఫా చూసిన వెంటనే వావ్ అనిపించాలి, ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇల్లంటే ఇదేరా అనిపించాలి. అలాంటి క్లాస్, అటువంటి ఫర్నిచర్ మీ ముందుకు తీసుకొస్తుంది శ్రీవై ఫర్నిచర్. సో ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. చైనా ఫర్నిచర్ ఇది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇవి చూడటానికి అందంగా మాత్రమే కాదు, యూజ్ చేయడానికి చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నేటి ఫర్నిచర్ ప్రపంచంలో ఇవి ఒక ముఖ్య భాగమని రఘు గారు అంటున్నారు. అసలు ఎందుకంత ప్రాముఖ్యత అన్నది వారిని అడిగే తెలుసుకుందాం. హలో రఘు గారు. హలో మేడం, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్. సార్, ఈ చైనా ఫర్నిచర్కి ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్, ఏం చెప్తారు? అందరూ చైనా వచ్చేది బికాస్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ మ్యామ్. అన్ని మార్కెట్ ప్లేస్ ఒక చోట ఉంటాయి. లైక్ శానిటరీ మార్కెట్ అంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్. అక్కడ కలెక్షన్ అంతా ఉంటుంది. లైక్ బాత్రూంలో పార్టీషన్స్ దగ్గర నుంచి, షవర్ హెడ్స్ దగ్గర నుంచి, ట్యాప్స్ దగ్గర నుంచి అన్ని ఒక చోట దొరుకుతాయి. అండ్ డోర్స్ అండ్ విండోస్ అండ్ ఫర్నిచర్, లైటింగ్, కార్పెట్స్, కిచెన్స్ అండ్ వార్డ్రోబ్స్, ఇలా ప్రతిదానికి సపరేట్ మార్కెట్స్ ఉంటుంటాయి. ఓకే, అన్ని మార్కెట్స్ వచ్చి ఉంటాయి. హైదరాబాద్లో మనం కొనుక్కోవాలనుకుంటే మనం నెల రోజులు తిరిగినా మనకి ఫైనలైజ్ అవ్వవు అన్ని ఆప్షన్స్. కానీ చైనాకి 3 to 7 days వస్తే అన్నీ ఫైనలైజ్ అయిపోతాయి ఇంటికి. ఓకే, మనకి మోడల్స్ ఎక్కువ ఉంటుంటాయి, మనం చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ బాగుంటుంటాయి అండ్ ఈజీ టు సెలెక్ట్. ఓకే, ఇక్కడతో పోలిస్తే అక్కడ బెటర్ అంటున్నారు. చాలా బాగుంటాయి మ్యామ్. ఓకే, చైనా వెళ్ళి సెలెక్ట్ చేస్తారు కదా ప్రోడక్ట్ని, అంటే మీరు మాత్రమే వెళ్తారండి లేదంటే క్లయింట్ని కూడా తీసుకువెళ్తారా? ఎవరన్నా క్లయింట్ మాకు ఇంటీరియర్స్ కావాలి, ఫర్నిచర్ అన్నీ కావాలి అని మా దగ్గరికి వస్తే క్లయింట్ ఇంటికి వెళ్ళి రిక్వైర్మెంట్స్ మొత్తం రాసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి చేయించి అండ్ దెన్ క్లయింట్ని చైనా తీసుకెళ్తాం. వీసాస్, ఐటనరీ, అకామిడేషన్ మొత్తం మేము ప్లాన్ చేసుకుంటాం. అండ్ దెన్ అక్కడ ఉన్న వాటిల్లో శానిటరీ మార్కెట్స్ ఇట్లా ఏ మార్కెట్ వాటి ప్లేస్ తీసుకెళ్ళి రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని చూసి సెలెక్ట్ చేయించి మొత్తం పర్చేజ్ చేసిన తర్వాత అక్కడ నుంచి షిప్పింగ్ టు హైదరాబాద్ అండ్ దెన్ షిప్పింగ్ టు దేర్ హోమ్ దాకా మేము చూసుకుంటాం. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ చైనా నుంచి, చైనాలో పర్చేస్ చేయడం దగ్గర నుంచి అక్కడ మొత్తం గూడ్స్ కలెక్ట్ చేసుకొని మొత్తం షిప్పింగ్ చేయించి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇచ్చే వరకు వీ టేక్ రెస్పాన్సిబిలిటీ. క్లయింట్ కూడా రావాలి అంటే ఎన్ని రోజులు? మోస్ట్లీ 3 to 7 days మ్యామ్. ఓకే, లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటే 3 రోజులు అయిపోతుంటాయి ఫర్నిచర్ అంతా. ఆర్ఎల్స్ డోర్స్ అండ్ విండోస్, శానిటరీ, ఫర్నిచర్, లైటింగ్స్ ఇవన్నీ కావాలనుకుంటే వీ టేక్ 7 days ట్రిప్ చేస్తాము. కలర్ నచ్చి డిజైన్ నచ్చకపోవచ్చు, డిజైన్ నచ్చి కలర్ నచ్చకపోవచ్చు, అప్పుడు కస్టమైజ్ అడుగుతారు కదా, అప్పుడు ఎలా ఉంటుందండి ప్రాసెస్? మరి క్లయింట్ చైనా వచ్చిన తర్వాత నాకు ఈ మోడల్ నచ్చింది, లేదు ఇంకో కలర్లో కావాలి, నా హాల్ సైజ్ ఈ విధంగా ఉంది, దాన్ని ఇప్పుడు ఎల్ షేప్ ఉంది, ఎల్ షేప్ కాదు నాకు 3+2 సోఫా లాగా కావాలి, లేదా 3+ లాంజర్ లాగా కావాలి, ఇలా రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు దాని ప్రకారం ఫ్యాక్టరీ వాళ్ళతో కూర్చొని లెదర్ క్వాలిటీస్ అన్నీ చూపించి ఈ సీటింగ్ కంఫర్ట్స్ ఎలా కావాలా, ఫర్మ్గా కావాలా, కొంచెం సాఫ్ట్గా కావాలా, ఇలా అన్నీ డిసైడ్ చేయించి ఇప్పుడు కస్టమైజ్ చేయిస్తుంటాం అక్కడ. ఓకే, కస్టమైజేషన్ ఇస్ ద మెయిన్ పార్ట్ వైల్ దే ఆర్ కమింగ్ టు చైనా. ఎందుకంటే చాలామందికి బెడ్స్ ఇచ్చినప్పుడు నాకు కింగ్ సైజ్ కావాలి, క్వీన్ సైజ్ కావాలి అండ్ సూపర్ కింగ్ సైజ్ కావాలి అని అడుగుతుంటారు. అండ్ మ్యాట్రసెస్ వచ్చినప్పుడు కూడా సాఫ్ట్ ఉండాలి, కొంచెం ఫర్మ్ ఉండాలి, లేదంటే ఫోల్డింగ్ మ్యాట్రస్ వస్తాయి. లైక్ కాళ్ళు కొంచెం పైకి లేచి, తల కొంచెం పైకి లేచి, ఇలా మ్యాట్రస్ చాలా రకాల ఆప్షన్స్ ఉంటుంటాయి. ఇలా అన్ని ఆప్షన్స్, కస్టమైజేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో అయితే క్లయింట్ వచ్చి సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది, తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా దగ్గరుండి మీరు చూసుకుంటారన్నమాట. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తాం. ఆ గూడ్స్ అన్ని వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారం ఉన్నాయా లేవా ఫ్యాక్టరీస్లో, అవన్నీ క్వాలిటీ చెక్ చేసుకొని అండ్ దెన్ షిప్ చేస్తుంటాం. ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇవ్వడంతో పాటు కంప్లీట్ ఇన్స్టలేషన్ వర్క్ కూడా చూసుకుంటాం. ఆల్ లూస్ ఫర్నిచర్ మొత్తం ఇన్స్టాలేషన్ చేస్తుంటాము. కొంతమంది ఇంటీరియర్స్ దాని ప్రకారం వాళ్ళకి వార్డ్రోబ్స్, కిచెన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయించి అంటిల్ క్లయింట్ ఈస్ సాటిస్ఫైడ్ వీ టేక్ ఏ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కదా మార్కెట్లో, వాళ్ళందరినీ కాదు అని మీ దగ్గరికే రావాలి అంటే ఏం చెప్తారు? వీ హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇంపోర్ట్ ఫర్నిచర్ ఉన్నాయి అండ్ దెన్ వీ సోర్స్ ఫ్రమ్ చైనా. వీ హ్యావ్ షోరూమ్స్ ఇన్ మణికొండ అండ్ మియాపూర్, 2 షోరూమ్స్ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ చైనా వచ్చినప్పుడు మీరు కొనుక్కునే మెటీరియల్ దానికి క్వాలిటీ ఏంటి, లెదర్ క్వాలిటీ ఏంటి, ఫోమ్ క్వాలిటీ ఏంటి, వాళ్ళు ఏ మోడల్స్ ఇస్తున్నారు, అది ఆ ప్రైస్ వర్తా కాదా,
లైక్ సపోజ్ ఎక్స్ అమౌంట్తో మీరు కొన్నప్పుడు ఎక్స్ అమౌంట్ ఆఫ్ వర్తా కాదా అని చెప్పి వీ గైడ్ యూ. ఓకే. చాలాసార్లు మీరు ఎక్కువ మంది విడిగా వెళ్తున్నప్పుడు ఇండియాలో ఒక ఎక్స్ అమౌంట్ దొరుకుతుంటే ఎక్స్ ప్లస్ అమౌంట్ అక్కడ కొనుక్కుంటుంటారు. అది ఉపయోగం లేదు, చైనా రావడం వల్ల ఉపయోగం లేదు. కానీ అక్కడ కొంటాం, ఇది కరెక్టా కాదా అని గైడ్ చేస్తాం, మేము హెల్ప్ చేసి పెడుతుంటాం. ఓకే. దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ అస్. జనరల్గా ఇప్పుడు చైనాకి వెళ్ళి ఓన్లీ ఫర్నిచర్ మాత్రమే తీసుకొచ్చుకుంటామండి, లేదంటే ఇంకా వేరే కూడా ఏమన్నా చూడొచ్చు అంటారా అక్కడ? చాలామంది క్లయింట్స్ సివిల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత డోర్స్ అండ్ విండోస్ మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళగలిగితే డోర్స్ అండ్ విండోస్ మొత్తం మనకు వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. అండ్ డోర్స్లో కూడా మెయిన్ డోర్స్ ఆర్ ద మెయిన్ థింగ్. నాకు ఈ డిజైన్, నా మైండ్లో ఇలా డిజైన్ ఉంది, నాకు ఇలా కార్వింగ్ కావాలని చెప్తే మొత్తం వాళ్ళు చేసిస్తారు మనకి. అది చాలా బాగుంటాయి మ్యామ్. అండ్ లాక్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇండియాలో తీసుకోవాలంటే చాలా వరకు లాక్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉండవు, కానీ అక్కడ చాలా ఫ్యాన్సీ ఆప్షన్స్ ఉంటుంటాయి మనకి, బాగుంటుంటాయి. అండ్ విండోస్ ఆప్షన్స్ ఆర్ ద మెయిన్ థింగ్. అల్యూమినియం విండోస్ కావాలా, లేదంటే యూపీవీసీ కావాలా, మెటీరియల్స్, ఇలా వైడ్ ఆప్షన్ టు చూస్. అండ్ ప్రైసింగ్ విల్ బీ వెరీ కాంపిటేటివ్ వెన్ కంపేర్ టు ఇండియా. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అక్కడ మోడల్స్ ఎక్కువ ఉంటాయి, వెరైటీగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా, అంటే అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అని చెప్తున్నారు కదా, మరి ఎందుకు అక్కడ వరకు రావాలి? బట్ వెన్ కంపేర్ టు లైక్ ఇక్కడ 10,000 రకాలు దొరుకుతాయి, మనకి అక్కడ 20 రకాలు దొరుకుతాయి మేడం. వీ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు చూస్. అండ్ మోర్ ఒక 15,000 స్క్వేర్ ఫీట్ 20,000 స్క్వేర్ ఫీట్ హౌసెస్ తీసుకుంటే వెన్ కంపేర్ టు ద బడ్జెట్స్, ఇక్కడ మనకు 100 రూపాయలు అయిపోతున్నప్పుడు అక్కడ మనకి 70 రూపాయలు అయిపోతుంటుంది. ఓకే. సో వీ హ్యావ్ ఎ సేవింగ్స్ అండ్ మోర్ ఆప్షన్ టు చూస్, కాబట్టి చైనా తీసుకెళ్తాం. ఓకే. అంటే చైనా నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. జనరల్గా ఇప్పుడు చైనా ప్రోడక్ట్ అనగానే ఆ చైనా ప్రోడక్టా, చూడటానికి బాగుంటాయి, స్మార్ట్గా ఉంటాయి, కానీ ఎక్కువ రోజులు రావు అని చెప్పేసి జనరల్గా అందరికీ ఒక థాట్ ఉంటుంది కదా. Right. సో మీరేమో చాలా బాగుంటాయి క్వాలిటీ పరంగా ఇవన్నీ అని చెప్తున్నారు కదా, సో ఏం చెప్తారు అలా ఆలోచించే వాళ్ళకి? బేసికలీ చైనాలో దే షో ఆల్ ద గ్రేడ్స్ మ్యామ్, స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ గ్రేడ్ నుంచి ప్రీమియం నుంచి లగ్జరీ గ్రేడ్స్ దాకా అన్ని రకాలు చూపిస్తారు. వాట్ వీ వాంట్ టు పర్చేజ్ అవర్ విష్. ఇప్పుడు వెన్ కంపేర్ టు ఇండియా డోర్స్ అండ్ విండోస్ మీరు కొటేషన్స్ తీసుకుంటున్నప్పుడు మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చారు, సైజెస్ ప్రకారం, స్పెసిఫికేషన్స్ ప్రకారం ద సేమ్ కోడ్ మీరు చైనాలో కంపేర్ చేసుకుంటున్నప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ ద ఎడ్జ్. మీకు తెలుస్తుంది అప్పుడు ఇక్కడ మనకి కొటేషన్స్ ఎంత ఉంటాయి, అక్కడ కొటేషన్స్ ఎంత తక్కువ ఉంటాయి అని మనకు తెలుస్తుంది. అండ్ వెన్ కంపేర్ టు ద ఆప్షన్స్, ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మీకు 10 దొరుకుతుంటే ఆప్షన్స్, there are 20 to 30 ఆప్షన్స్ దొరుకుతాయి మీకు అక్కడ మనకు వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఓకే. మెయిన్ థింగ్ ఓవరాల్గా అయితే 3 to 7 డేస్లో అక్కడికి వెళ్ళి మన ఇంటికి సంబంధించిన అన్నీ చూడొచ్చు, అంటే ఫర్నిచర్ చూడొచ్చు, కబోర్డ్స్ చూడొచ్చు, కిచెన్కి సంబంధించినవి చూడొచ్చు, అలాగే ఇంకా ఏమి ఉంటాయంటే ఏం చెప్తారు? ఎస్ మ్యామ్. మీరు శ్రీవేకి వస్తే మీకు డోర్స్ అండ్ విండోస్ ఇవి కాకుండా ఫర్నిచర్తో పాటు కిచెన్స్ అండ్ వాటర్స్ ఆర్ ద మెయిన్ థింగ్. కిచెన్ అండ్ వాటర్స్ తీసుకున్నప్పుడు మనకి ఫినిషెస్ సేమ్ ఇక్కడ 10 టైప్స్ ఆఫ్ ఫినిషెస్ మనకు దొరికితే దేర్ ఆర్ మోర్ దాన్ 30 ఫినిషెస్ అక్కడ దొరుకుతాయి మనకి. స్టార్టింగ్ ఫ్రమ్ పీఈటీ ఫినిషెస్ కానీ కొన్ని ఫినిషెస్ మనకి ఇక్కడ దొరకవు. అండ్ ద టైప్స్ ఆఫ్ లామినేట్ బోర్డ్స్ మనకు ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నవి అక్కడ మనకు ఉండవు. అండ్ ద మెయిన్ ఈజ్ అక్కడ మనకు దొరికే హార్డ్వేర్ ఆప్షన్స్ కానీ లేదంటే యాక్సెసరీ ఆప్షన్స్ కానీ ఇక్కడ మనకు అన్ని రకాలు దొరకవు. అండ్ ఇక్కడ 10 టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి, అక్కడ మనకు 30 టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. అండ్ మెయిన్ వార్డ్రోబ్ ఆప్షన్స్ కానీ అండ్ కిచెన్లో కొన్ని యాక్సెసరీస్ ఉన్నవి కానీ there are more number of options. స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ తీసుకోవాలన్నా, అల్యూమినియం కిచెన్ తీసుకోవాలన్నా, ఆర్ఎల్స్ ప్లైవుడ్ కిచెన్ తీసుకోవాలన్నా. లైక్ ఒక ప్లైవుడ్ కిచెన్ తీసుకుంటే చాలామంది భయపడేది ఏంటంటే సింక్ దగ్గర వాటర్ పోతాయి, ప్లైవుడ్ అంతా పడైపోతుంది భయపడుతుంటారు. కానీ అక్కడ మెయిన్ థింగ్ మేము చేసేది ఏంటంటే సింక్ పార్ట్ వరకు స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చేస్తుంటాం, ఆ పక్కనంతా ప్లైవుడ్ ఇచ్చేస్తుంటాం ఫర్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. లేదు నాకు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ తీసుకోవాలనుకున్నప్పుడు దట్ విల్ బి ఏ వెరీ డిఫరెంట్ కేస్. ఓకే. కానీ ద ఫినిషెస్ కానీ ద ఎడ్జ్ ఫినిషెస్ కానీ మెయిన్ థింగ్ ద ఓవరాల్ లుక్ కానీ అక్కడ వచ్చినంత ఫినిష్ మనకి ఇండియాలో కష్టం అయిపోతుంది. అందుకని అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్. ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే కేవలం చైనా మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నారా, చైనా నుంచి మాత్రమే, లేదంటే వేరే కంట్రీస్ నుంచి కూడా చేస్తున్నారా అండి? మ్యామ్ వీ డూ ఫ్రమ్ చైనా, వియట్నాం, టర్కీ అండ్ ఇటలీ. బట్ మోస్ట్లీ 90% వీ ప్రిఫర్ చైనా బికాస్ వెన్ విత్ రెస్పెక్ట్ టు ద కాస్ట్ అండ్ ద క్వాలిటీ, మీరు పెట్టే ఖర్చుకి మీకు వచ్చే క్వాలిటీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ అంత బెనిఫిటింగ్ ఎక్కడ దొరకదు మనకి. అందుకోసం చైనా ప్రిఫర్ చేస్తుంటాం. అండ్ అల్ట్రా లగ్జరీ, నాకు కాస్ట్ అండ్ క్వాలిటీ కంటే ద ప్రీమియంనెస్, ద బ్రాండ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు చాలామంది ఇటలీ ప్రిఫర్ చేస్తుంటారు, అప్పుడు ఇటలీ ప్రిఫర్ ఇప్పిస్తుంటాం. బట్ 199 మంది చైనా నుంచి ప్రిఫర్ చేసుకుంటుంటారు, బట్ ఒకళ్ళు మాత్రం ఇటలీ వెళ్దాం, ఇటలీలో కొనుక్కుందాం అనుకుంటారు. అండ్ వీ సజెస్ట్ ద క్వాలిటీ చెక్ ఆల్సో, లైక్ మీకు ఈ క్వాలిటీ కొనుక్కోవచ్చు, ఈ క్వాలిటీ కొనుక్కర్లేదు, ఇది బాగుంటుంది, ప్రైజింగ్లో ఇది కొంటే ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు అని చెప్పి సజెస్ట్ చేస్తుంటాం. ఓకే. అంటే ఇందాక మీరు చెప్పారు ఏబిసి అని 3 క్వాలిటీస్ ఉంటాయి, అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయండి? మొత్తం 5 క్వాలిటీస్ ఉంటాయి మ్యామ్ చైనాలో. ఏబిసిడి అని 5 క్వాలిటీస్ ఉంటుంటాయి. ఏ క్వాలిటీ కొనుక్కోవాలని మన చాయిస్. స్టార్టింగ్ ఫ్రమ్ లెదర్ గ్రేడ్ తీసుకున్నప్పుడు డానీ, మస్టటో ఈజ్ హైయెస్ట్ లెదర్స్ ఉంటాయి.
అలా కాకుండా లోకల్ చైనీస్ లెదర్స్ ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే చూడటానికి సేమ్ ప్రోడక్టే ఉంటుంది, అది డానీ లెదర్లో తయారు చేస్తే ఒక 10 లక్షలు అయితే చైనీస్ లెదర్ తయారు చేసినప్పుడు 2 లక్షలు అయిపోతుంటుంది. బట్ చూడటానికి సేమ్ ఉన్నాయి కదా అని కంపేర్ చేసుకుంటుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. సో వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ, వాళ్ళకి ఈ లెదర్ ఉంటుంది, ఇలా ఫోమ్ వాడతారు, ఈ కంపెనీ మెషిన్స్ వాడుతున్నారు అని చెప్పి మొత్తం చూపించి వీ సే ద ప్రైస్ ఇలా పడుతుందని చెప్పి రీజనబుల్ ప్రైస్లో వీ మేక్ షూర్ మ్యామ్. ఓకే, అంటే మీరు ఈ ఫీల్డ్లో ఒక 10 ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు బాగా దాని మీద సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు అనమాట క్లయింట్ ఎవరైనా సరే. వీ మేక్ షూర్ మ్యామ్. ఓకే, అలాగే అంటే అసలు నాకు మీరు ఇంత ఘనంగా చెప్తుంటే ఈ ఫర్నిచర్ గురించి వీటి గురించి అసలు ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావాలనిపించింది, అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? సాఫ్ట్వేర్లో స్వీడన్లో పనిచేసాము ఒక 4 years పాటు, 2010 to 2014 దాకా పనిచేసాము స్వీడన్లో. అండ్ దెన్ కేమ్ బ్యాక్ విత్ ద ఫాదర్ బిజినెస్ కోసం వచ్చాం మేడం. ఇట్స్ అ ఫాదర్ బిజినెస్, అండ్ ఇంకా రామంటే ఆప్షన్ లేక వెనక్కి వచ్చాం అనమాట. ఓకే, అండ్ దెన్ వీఆర్ కంటిన్యూ మ్యామ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు, వీ డూ సోఫాస్ అండ్ రిక్లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్లో మేము చేస్తున్నప్పుడు మనకి ఇండియాలో ఇదే క్వాలిటీ దొరుకుతుంది, ఇలానే చేస్తూ ఉండాలనేవాళ్ళు. నో, ఇలా కాదు, మనం అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పి రా మెటీరియల్స్ అన్ని మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. ఓకే, సో ఈ రా మెటీరియల్స్ అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం వల్ల ఏ రా మెటీరియల్ బాగుంటుంది, ఏది బాగుండదు, ఏది వాడచ్చు, ఏది వాడకూడదు, వాట్ ఈస్ ద కాస్ట్, మీరు పెడుతున్న ధరకి ఈ వచ్చిన క్వాలిటీ సరిపోతుందా లేదా అని చెప్పి దట్ ఈస్ హౌ వీ సజెస్ట్ టు ద క్లయింట్. ఓకే, చైనా వచ్చే చాలామంది క్లయింట్స్ అడిగేది మమ్మల్ని, ఈ లెదర్ మంచిదా కాదా రఘు, వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చా కొనుక్కోలేమా, కొనుక్కుంటే ఎన్నాళ్ళు ఉంటుంది అని సజెస్ట్ చేస్తుంటాం. బట్ వెన్ దే వాంట్ విత్ గో విత్ ద బ్రాండ్, లైక్ లేజీ బాయ్ కావాలి, నటూజీ కావాలి అని బ్రాండ్ ట్యాక్స్ వెళ్తున్నప్పుడు కూడా సార్ ఈ మోడల్స్ తీసుకోండి, ఇది బాగుంటుంది అని సజెస్ట్ చేస్తాం అంతవరకు. ఓకే, సో అంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది అంటున్నారు కదా, ఇక్కడే మేము కావాలంటే ఒక మోడల్ నచ్చింది అంటే అలా చేసిస్తారు, అంటే ఇంపోర్టే చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆ ఇంపోర్ట్ చేసుకున్న మోడల్ టైపు మాకు కావాలి అంటే మీరు చేసిస్తారు. శ్రీవైలో బేసికలీ వీ హ్యావ్ 3 things మ్యామ్. ఫస్ట్ ఈ సోర్సింగ్, చైనా క్లయింట్ తీసుకెళ్ళి సోర్సింగ్ చేయడం ఒక చేస్తుంటాం. అండ్ దెన్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. మణికొండ, మియాపూర్లో 2 showrooms ఉన్నాయి మాకు. అండ్ ఇంపోర్ట్ ఫర్నిచర్ మొత్తం మోర్ దాన్ 30 models ఆఫ్ సోఫాస్ అండ్ 60 models ఆఫ్ డైనింగ్ టేబుల్స్ అన్ని మాకు స్టాక్లో ఉంటుంటాయి, అవి చూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నాకు ఇంపోర్టెడ్ సోఫా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 lakhలో సోఫా ఉంది, నాకు అది తక్కువలో అయిపోవాలి, 1.5 lakhలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంటాం. ద థర్డ్ థింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ 3 things హ్యాండిల్ చేస్తాం. శ్రీవే ఫర్నిచర్లో మనకు కావాలంటే ఇంపోర్టెడ్ తీసుకోవచ్చు, లేదు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవచ్చు. అలా అని చెప్పేసి అదేమి క్వాలిటీ పరంగా కావచ్చు, లుక్ పరంగా కావచ్చు ఎక్కడా తగ్గదు, ఇంపోర్ట్ చేసుకున్న దానిలానే ఉంటుందని అయితే అర్థమైంది. సో ఇప్పుడు ఆ 2 కూడా ఇక్కడ ఉన్నాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అలాగే ఇంపోర్ట్ చేసుకున్న సోఫాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో నాకు వాటిని చూడాలని ఉందన్నమాట, అలాగే మా వ్యూవర్స్ కూడా చూపిద్దాము. ఓకే, సో చూద్దాం. ఎస్ మ్యామ్, ప్లీజ్ కమ్. ప్రజెంట్ మనం మణికొండలోని శ్రీవే ఫర్నిచర్లో ఉన్నాం. రఘు గారు అయితే ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు చూపించడానికి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ని చూసేద్దాం. రఘు గారు ముందుగా మాకు ఏం చూపిస్తారు? ఇది ఇంపోర్టెడ్ ఫర్నిచర్ మ్యామ్, 3-seater సోఫా మ్యామ్. ఓకే, 3 recliners. ఓకే, అన్ని రిక్లైనర్స్ ఉంటాయి. నార్మల్గా మనం ఎడ్జ్ రిక్లైనర్స్ చూస్తుంటాం, అవును, కానీ దీనికి మిడిల్ కూడా రిక్లైనర్ వస్తుంది మ్యామ్. దీనికి ఓకే, మిడిల్ కూడా మొత్తం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఇస్ ద ఎక్స్ట్రా ఫ్లిప్ మ్యామ్. ఈ ఫ్లిప్ అనేది ఎక్స్ట్రా వస్తుంటుంది దీనికి. ఓకే, అంటే జనరల్ గా ఏంటంటే ఇది ఒకటే వస్తుంది, ఇది రాదు. ఈ ఫ్లిప్ వర్క్ ఎక్స్ట్రా వచ్చేసరికి యూ ఫైండ్ ద ఎక్స్ట్రా లెగ్ సపోర్ట్, బాగుంటుంది. అండ్ మోస్ట్ కంఫర్టబుల్ ఫీచర్ ఫర్ ద రిక్లైనర్ ఇస్ డెప్త్ అడ్జస్టబుల్. ఓకే, రెగ్యులర్ గా డెప్త్ తగ్గించుకోవాలి అన్నప్పుడు డెప్త్ తగ్గించుకోవచ్చు. అండ్ దిస్ ద ఫోల్డబుల్ థింగ్. ఓకే, ఇలా డెప్త్ అడ్జస్టబుల్. ఈ సోఫాలో అన్నీ ఉన్నాయి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు, కొంచెం హైట్ తక్కువ ఉన్నప్పుడు కూడా కూర్చోవచ్చు దీనిలో, కంఫర్ట్ గా కూర్చోవచ్చు. కంఫర్ట్ బాగుంటుంది. అండ్ దట్ ఇంకోటి ఏంటంటే రిక్లైనర్స్ ఎక్కువగా కార్నర్స్ లో మాత్రమే చూస్తాం, అటు ఇటు చివర్లో, బట్ దీనికి మిడిల్ లో కూడా ఉంది, బాగుంది. అలాగే ఇంకా ఇక్కడ ఏంటో చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి, వీటి గురించి కూడా చెప్తారా? ఇది ఎయిర్ ప్యూరిఫైర్ మ్యామ్, జస్ట్ మీరు ఆన్ చేయొచ్చు ఇక్కడ. రైట్ మ్యామ్, రైట్. ఓకే, ఎయిర్ ప్యూరిఫైర్ వస్తుంది, స్టోరేజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఎయిర్ పాడ్స్, యాపిల్ ఛార్జింగ్స్ ఉంటాయి మ్యామ్ దీనిలో, వాచ్ అన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓ నైస్. అండ్ స్టోరేజ్ విత్ కప్ హోల్డర్స్ మ్యామ్. సో దీన్ని క్లోజ్ చేశారు. స్పీకర్ కూడా ఉన్నట్లుంది కదా? ఎస్ మ్యామ్, బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఉంటాయి దీనికి. ఓకే, అండ్ లైట్. ఎస్ మ్యామ్, లైట్ కూడా ఉంది. ఓకే, ఇట్స్ అ వెరీ ప్రీమియం సెట్ మ్యామ్. సో అంటే దీనికి ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేస్తారా? వీ హావ్ లెదర్ స్వాచెస్ మ్యామ్, లెదర్ కేటలాగ్స్ ఉంటాయి. మీకు ఎనీ కలర్, మీకు నచ్చిన కలర్ చెప్తే ఆ కలర్లో తెప్పించిస్తుంటాము. అండ్ లెదర్ థిక్నెస్ ఇస్ 1.5 thickness లెదర్. ఓకే, లెదర్ కొంచెం థిక్ గా ఉంటుంది మీకు ఇది. ఇట్స్ నాట్ ఏదో 0.9 thickness, 1.2 thickness లెదర్ కదా మ్యామ్, 1.5 thickness లెదర్స్. లెదర్ థిక్నెస్ ఉండటం వల్ల మీ కంఫర్ట్ పెరుగుతుంటుంది, బాగుంటాయి. బాగుందండి. సో క్లోజ్ చేయడం కూడా ఇలానే. రైట్ మ్యామ్. ఓకే, నైస్. ఇంకా చూస్తాను, ఇంకా వేరే కూడా చూద్దాం.
మేడం 3+2 సోఫా ఓకే అండ్ విత్ లంబర్ సపోర్ట్ అండ్ హెడ్ సపోర్ట్ మ్యామ్. ఓకే మేడం ఒకసారి కూర్చోండి మీరు. నార్మల్గా సోఫాలో కూర్చున్నప్పుడు చాలామంది అబ్జర్వ్ చేయరు, కానీ ద లంబర్ సపోర్ట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. బ్యాక్ నడు మాంతుందా లేదా, అండ్ భుజాలు అందుతున్నాయా లేదా, హెడ్ సపోర్ట్ వస్తుందా లేదా, ఈ 3 మనం చెక్ చేసుకోవాలి. నాకు అంటే కూర్చోగానే చాలా కంఫర్ట్గా అంటే రిలాక్స్ అయిన ఫీలింగ్ అనిపించింది రైట్ అనమాట. మ్యామ్. దట్ లంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సోఫా మ్యామ్, కంఫర్ట్ ఉన్నప్పుడు. అండ్ 3+2 సోఫాలో 2 రిక్లైనర్స్ కావాలా, 4 రిక్లైనర్స్ కావాలా, లేదా 5 రిక్లైనర్స్ కావాలా అనేది ఆప్షన్స్. ఓకే మనం ఎన్ని కాంటెంట్ కస్టమైజ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ సోఫాలా కావాలా. నార్మల్గా ఏం చేస్తుంటారంటే ఇంట్లో 3 సీటర్ టీవీ ఆపోజిట్లో ఉన్న దానిలో రిక్లైనర్స్ పెట్టుకుంటారు, టీవీ పక్కన ఉన్న దానికి రిక్లైనర్స్ అక్కర్లేదు అంటారు. ఇది రెగ్యులర్ కాంబినేషన్. ఇది మాక్సిమం మాకు 90% సెల్లింగ్ అయ్యే కాంబినేషన్ ఇలా మ్యామ్. ఓకే చాలా కంఫర్ట్ ఉందండి. సో దీనికి కూడా ఇట్లా ఫోల్డ్ చేయడం ఉందా, జస్ట్ నార్మల్గా? హెడ్ ఫోల్డింగ్ వెళ్ళింది మ్యామ్. హెడ్ స్టిఫ్ ఉంటుంది, హెడ్ సపోర్ట్ వస్తుంది, లంబర్ సపోర్ట్ వస్తుంది. ఇట్స్ రెగ్యులర్ సోఫా మ్యామ్. రెగ్యులర్ సోఫా బట్ మోస్ట్ కంఫర్టబుల్ వన్. అదైతే పక్కా ఉంది, ఎందుకంటే కూర్చోగానే నాకు చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ అనిపించింది అనమాట. అండ్ లైట్ గా ప్రెజర్ లాగా అనిపిస్తుంది కాబట్టి మనకి బాగుంది. ఇప్పటిదాకా మీరు 4 సీటర్ సోఫాస్ లైక్ బిగర్ 3 సీటర్ సైజ్ చూసారు, 3+2 చూసారు, కానీ వెరీ రెగ్యులర్ మోడల్ ఈస్ 3+ లాంజర్ మ్యామ్. ఓకే 3 సీటర్ విత్ లాంజర్. లాంజ్ అనేది పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది, అండ్ కూర్చొని కాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ ద రిక్లైనర్. ఓకే ఫస్ట్ వన్ రిక్లైనర్లో వస్తుంది మొత్తం ఇది. అండ్ నెక్స్ట్ 2 సోఫాస్ అండ్ దెన్ లాంజర్. ఓకే వీటిని కావాలంటే మనం ఆప్షన్స్ మార్చుకోవచ్చు, వాళ్ళ 3 రిక్లైనర్స్ చేసుకుంటూ ఉండొచ్చు. హ్యాండిల్ పెట్టే కంఫర్ట్స్ కానీ మీకు హెడ్ కంఫర్ట్స్ కానీ చాలా బాగుంటాయి మీరు కూర్చున్నప్పుడు. ఇందాక మీకు హెడ్ అనలేదు, అవును లంబర్ అండ్ షోల్డర్ టచ్ అవుతుంది, ఇక్కడ మీకు హెడ్ కూడా టచ్ అవుతుంది. కొంతమంది షోల్డర్ హైట్ సోఫాస్ అడుగుతారు, కొంతమంది హెడ్ హైట్ సోఫాస్ అడుగుతుంటారు. ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అదే హైట్ ని బట్టి. ఇందాక నేను చూసింది ఏంటంటే బాగా హైట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇందాక ఏంటంటే నాకు నడుము దగ్గర అలాగే బ్యాక్ కంఫర్ట్ గా అనిపించింది, బట్ హెడ్ కి వచ్చి నేను వెనక్కి ఆన్స్తేనే తెలుస్తుంది అనమాట. బట్ ఇదేంటంటే కూర్చోగానే హెడ్ సపోర్ట్ కూడా వస్తుంది మ్యామ్ దీనికి. అండ్ మోరల్ మాకు మియాపూర్ బ్రాంచ్ లోను, మణికొండ బ్రాంచ్ లోను మీరు ఏ బ్రాంచ్ కి వచ్చినా సేమ్ సోఫాస్ రిప్లికేట్ అవుతుంటాయి. అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంటాయి. చైనా మొత్తం తిరిగి అన్ని ఫ్యాక్టరీస్ లోంచి ఈ మోడల్ ఈ కంపెనీ వాళ్ళ దగ్గర బాగుంది, ఈ మోడల్ ఈ కంపెనీ వాళ్ళ దగ్గర బాగుంటుంది అని చెప్పి వీ టేక్ ఇట్. అండ్ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉండడంతో వీ చూస్ ద లెదర్. నాకు 1.5 థిక్నెస్ లెదర్ కావాలి, ఈ కంపెనీ వాళ్ళ ఫోమ్ కావాలి, ఈ మెషిన్స్ కావాలి, నాకు ఇలా కంఫర్ట్స్ ఇలా ఉండాలని మేము డిజైన్ చేసి తెచ్చుకున్న సోఫాస్. సో యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ రెగ్యులర్ మార్కెట్. ఎవ్రీథింగ్ ఈస్ కస్టమ్ మేడ్. ఓకే బాగుందండి. ఈ కలర్ కూడా బాగుందండి, మంచిగా ఉంది. మోస్ట్ హాట్ సెల్లింగ్ మోడల్ మ్యామ్ ఇది. ఓకే నైస్, కలర్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏ సోఫాకైనా ఫ్యాబ్రిక్ సేమ్ ఉందా అండి, చేంజ్ అవుతుందా? వీ కెన్ చేంజ్ మ్యామ్. కొంతమందికి ఎలా అంటే గ్రీన్ లెదర్ అడుగుతారు, కొంతమంది నపా ఫినిష్ లెదర్ అడుగుతుంటారు, కొంతమంది సెమీ నపా అడుగుతుంటారు. ఇలా ఎవరికి ఎన్ని చూసి థిక్నెస్ మ్యామ్. అండ్ లెదర్ థిక్నెస్ లో కూడా 1.2 థిక్నెస్ కావాలా, మీకు 1.5 కావాలా, 2.0 థిక్నెస్. కొంచెం మందంగా ఉంటుంది కానీ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అలా ఏ కంఫర్ట్ లో కావాలి, ఎలా కావాలని కస్టమైజ్ చేస్తూ ఉంటాం. ఓకే సో ఫ్యాబ్రిక్ కావచ్చు, లేదంటే కుషన్ కావచ్చు, ఏదైనా సరే కస్టమర్ అడిగిన దాన్ని బట్టి పెడతారు. నార్మల్గా మాకు వచ్చే క్లయింట్స్ అందరూ, ఇంటీరియర్స్ అందరూ ఒక ఇంటికి 3 మంత్స్ టైం ఉంది, ఒక 3 మంత్స్ లో ఇంటీరియర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు సోఫాస్ కావాలి, డైనింగ్ టేబుల్ కావాలి, బెడ్స్ కావాలి, మ్యాట్రసెస్ కావాలి అని చెప్పి ఈ మోడల్లో కావాలి, ఈ కలర్లో కావాలి, ఈ సైజులో కావాలి అని కస్టమైజేషన్ కోసం మా దగ్గరికి వస్తారు. కస్టమైజేషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమైజేషన్ అందరికీ తెలుసు, కానీ వీడు ఇంపోర్ట్ కస్టమైజేషన్. మీకు ఇంపోర్ట్ సోఫాస్ ఉన్నది సేమ్ థింగ్ ఛానల్ కస్టమైజ్ చేసి తీసుకొస్తూ ఉంటాం. సో ఇలా ఇచ్చే వీక్ ఉంటుంది. విల్ షో యూ మోర్, ప్లీజ్ కమ్. రెగ్యులర్ సోఫా కమ్ బెడ్స్ అంటే మనకి ఇంట్లో అడ్డంగా ఉంటాయి, కానీ దిస్ ఇస్ సోఫా కమ్ బెడ్ కంప్లీట్లీ. పడుకున్నప్పుడు వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది, లైక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అప్పుడు కూడా ఈజీ ఉంటుంది. ఓకే నైస్. అంటే నేను చాలా చూసాను సోఫా కమ్ బెడ్, కానీ ఇంత స్టైలిష్ గా అయితే చూడలేదు. రైట్ మ్యామ్. సోఫా కమ్ బెడ్స్ కోసం చాలా మంది చైనా ఎదుగుతుంటారు మేడం. అన్ని మోడల్స్ దొరకవు, కానీ వీ ఇంపోర్ట్ ఆల్ ద మోడల్స్ ఆఫ్ సోఫా కమ్ బెడ్స్. ఎందుకంటే ఈజీ టు యూజ్. థర్డ్ బెడ్రూమ్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా మనం బెడ్ తో మొత్తం ఫిల్ చేయం, ఇప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు బెడ్ కావాలి అనుకుంటుంటాం, అప్పుడు ఇవి బాగా ఆప్షన్స్ పనికి వస్తుంటాయి మ్యామ్. ఓకే నైస్, బాగుంది. ఒకసారి క్లోజ్ చేద్దామా? అంటే ఎందుకంటే సోఫా కమ్ బెడ్ అన్నది కొంచెం స్టైలిష్ గా ఉందన్నమాట. జనరల్ గా ఏంటంటే సోఫా కమ్ బెడ్ అంటే సోఫా అంత క్లాసీగా అంత యూనిక్ గా ఏమి ఉండదు, నార్మల్ ఉంటది. బట్ ఇదేంటి అంటే కొంచెం స్టైల్ గా అనిపించింది అనమాట. అంటే దాని ఏమంటే షేప్ అనేది వెరైటీగా అనిపించింది. మీరు కూర్చుంటే కూడా కంఫర్ట్ ఉంటుంది మ్యామ్. ఇట్స్ నాట్ ఎ షోల్డర్ కంఫర్ట్ ఆర్ హెడ్ కంఫర్ట్, బట్ హ్యాపీ టు సిట్. బాగుంటుంది మ్యామ్. బాగుంది. గెస్ట్లు వచ్చినప్పుడు చక్కగా బెడ్ అయిపోతుంది, లేదంటే నార్మల్ సోఫా అయిపోతుంది.
నైస్, బాగుంది. రెసిడెన్షియల్ ఫర్నిచర్తో పాటు ఆఫీస్ ఫర్నిచర్ కూడా ఇంపోర్ట్ చేస్తుంటాం. ఆఫీస్కి, హోటల్స్కి, రెస్టారెంట్స్ కూడా ఇంపోర్ట్ చేస్తుంటాము. విల్ షో యూ స్పెషల్ చైర్. ఓకే, ప్లీజ్ కమ్. ఇది ఆఫీస్ చైర్ మ్యామ్. ఓకే. నార్మల్గా ఆఫీస్ చైర్ అంటే అందరూ చాలా తక్కువ చూస్తుంటారు, కానీ ఇది 5D ఆర్మ్రెస్ట్. ఈ 5D ఆర్మ్రెస్ట్ అన్ని మనకి ఇండియాలో ఎక్కడ దొరకవు చేయాలంటే, ఓన్లీ ఇంపోర్ట్ చైర్స్ మ్యామ్. అండ్ సీట్ అనేది స్లైడ్ అవుతూ ఉంటుంది అండ్ మసాజ్ ఫీచర్ అండ్ ఇట్స్ రిక్లైనింగ్. సోఫాకి చూశాను, బట్ చైర్ కూడా ఉందన్నమాట. Yes, ma'am. నేను నిజం చెప్తున్నా, నాకు ఇక్కడికి రాగానే ఈ చైర్ కళ్ళలో పడింది అనమాట. చూసి అనుకున్నాను కలర్ కాంబినేషన్ భలే వెరైటీగా ఉంది ఆఫీస్ పర్పస్ అని అనుకున్నా, బట్ ఈ ఒక్క చైర్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని అయితే నేను అనుకోలేదు. చాలా బాగుంది. మసాజింగ్ ఆఫీస్ రిక్లైనింగ్ చైర్. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి పనికి వస్తుంది అండ్ ఆఫీస్ వాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. సో నేనైతే రెక్లైనర్ చైర్లో అయితే చూడలేదు. ఇది కలర్ కాంబినేషన్ బాగుంది, మసాజ్ ఉంది, అలాగే కాలు పెట్టుకోవడానికి కూడా చక్కగా ఇచ్చారనమాట. సో ఒకసారి నేను ట్రై చేస్తా. అండ్ హ్యాండ్కి కూడా ఓకే 5D ఆర్మ్రెస్ట్ మ్యామ్. మొత్తం హ్యాండిల్ తిరుగుతుంది, వెనక్కి వస్తుంది అండ్ ముందుకి వెనక్కి స్లైడ్ అవుతూ ఉంటుంది. ఓకే. And 2 సైడ్స్ అండి? పైకి కిందకి వస్తుంది. ఎస్ మ్యామ్, 2 సైడ్స్ వస్తుంది. అది మీకు ఓ మై గాడ్. లంబర్ సపోర్ట్ వస్తుంది, బ్యాక్ ఇప్పుడు మీకు మసాజ్ ఫంక్షన్ వస్తుంది అండ్ హెడ్ సపోర్ట్ ఉంటుంది. యా, మసాజ్ నేను ఫీల్ అవుతున్నాను. ఇట్ విల్ బి గుడ్ మ్యామ్. బాగుంది. అంటే ఇది నేను మా వ్యూవర్స్ కి చెప్పడానికి కూడా అవదేమో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. That's true. చక్కగా రిలాక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మియాపూర్లో ఎలాంటి ఫర్నిచర్ ఉంది ఏంటి అన్న చూపించడానికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ కూడా ఎలాంటి ఫర్నిచర్ ఉందో ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం. రఘు గారు, వెల్కమ్ టు మియాపూర్ షోరూమ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చూపిస్తున్నారు మియాపూర్లో? నాకు స్పెషల్గా ఏం చూపిస్తున్నారు? మణికొండలో అయితే చూపించారు, అక్కడ ఎలాంటి ఫర్నిచర్ ఉందో ఇక్కడ అలాంటి ఫర్నిచర్ ఉందనే చెప్పారు. బట్ వ్యూవర్స్కి చూపించడం కోసం ఇక్కడికైతే వచ్చాం కదా. సో ఇక్కడ ఏం చూపిస్తున్నారు? ముందుగా రెగ్యులర్గా 3+ లాంజర్లో మనం ఇప్పుడు ఒక సింగిల్ రిక్లైనర్ చూస్తూ ఉంటాము. అవును. కానీ దిస్ ఇస్ స్పెషల్ సెట్ మ్యామ్. ఓకే, అన్ని రిక్లైనర్స్? ఆల్ రిక్లైనర్స్, ఆల్ ద 3 ఆర్ మోటరైజ్ రిక్లైనర్స్ ఉంటాయి. ఓకే. లాంజ్ ఇస్ ఆల్సో మోటరైజ్ రిక్లైనర్. ఓకే. ఇది చాలా యూనిక్ డిజైన్ మ్యామ్, బికాస్ ద కన్వీనియన్స్ విల్ బి వెరీ ఈజీ. ద మెయిన్ థింగ్, వాడుకుంటున్నప్పుడు మీకు ఈజీ ఆఫ్ యూజ్ ఉంటుంది. అండ్ హెడ్ పొజిషన్ ఎక్కడ కొంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ హెడ్ పొజిషన్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా రిమోట్ తోనే, అంటే మోటార్ తోనే. అన్ని జనరల్ గా motor ఏంటంటే మనం ఇప్పటి వరకు హ్యాండ్ తో మనం మాన్యువల్ గా చేసుకుని చూసాము, బట్ ఇదేంటంటే రిమోట్ తోనే ఉంది. అవన్నీ సింగిల్ మోటార్ సెట్స్ మనం చూసినవన్నీ. ఇది డ్యూయల్ మోటార్ సెట్స్. ఓకే. అది డ్యూయల్ మోటార్ సింగిల్ రిక్లైనర్ కాకుండా అన్ని రిక్లైనర్స్ పెట్టేటట్టు, లాంచ్ కూడా రిక్లైనర్ పెట్టుకునేటట్టు. ఓకే. అండ్ దీని మోర్ స్పెషాలిటీ ఈజ్ ద హ్యాండిల్ మ్యామ్. ఓకే. హ్యాండిల్ లో కూడా స్టోరేజ్ వస్తుంది ఇట్లాగా. ఓ నైస్. ఓకే. ఏ సోఫాకి నాకు తెలిసి ఇప్పటి వరకు స్టోరేజ్ అయితే లేదు, దీనికి ఉన్నట్లుంది. హ్యాండిల్ స్టోరేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ మ్యామ్. ఓకే. మనకి రిమోట్స్ కానీ ఇవన్నీ దీనిలో హ్యాపీ పెట్టుకోవచ్చు అనమాట. యూసేజ్ వైజ్ బాగుంటుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 3+2 లాగా ఉంటుంది మ్యామ్. ఇట్స్ 3 సీటర్ కమ్ 2 సీటర్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ 4 సీటర్ సైజ్. ఓకే. 4 కూర్చునే సైజ్ అనమాట ఇది. ఇది 3 పీపుల్ కూర్చునే సైజ్. దీని స్పెషాలిటీ ఏంటంటే 3 లెగ్ మోటార్స్ అండ్ 3 హెడ్ మోటార్స్. ఓకే. అండ్ 2 సీటర్కి కూడా 2 లెగ్ మోటార్ అండ్ 2 హెడ్ మోటార్. ఓకే. సో 3+2 సెట్ ఉంటే ఆల్ లెగ్ మోటార్స్, ఆల్ హెడ్ మోటార్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇస్ ద హ్యాండిల్ టేకర్ ఐటమ్ మ్యామ్. ఓకే. ఈ హ్యాండిల్ టేకర్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. అవును. ఇట్ గివ్స్ వెరీ ఎలిగెంట్ లుక్. ఒకసారి ప్లీజ్ సిట్ అండ్ ట్రై. ఓకే. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా ఒక్కొక్క సోఫాది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉందండి. అంటే దేనికి అది సపరేట్ గా అనిపిస్తుంది లుక్ కూడా. కలర్ కాంబినేషన్ కావచ్చు, ఇలా పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ కావచ్చు, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మోటార్ ఉందని చెప్తున్నారు కదా, మరి ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే సర్వీస్ ఎలా ఉంటుంది? మేడం, వీ ప్రొవైడ్ సర్వీస్ ఫర్ 3 years. ఏ రోజైనా మీకు మోటార్స్ ఇష్యూ వచ్చినా, స్విచెస్ ఇష్యూ వచ్చినా వీ కెన్ రిప్లేస్ ఇట్. ఓకే. ఇఫ్ ఎనీ ఎక్స్టర్నల్ డ్యామేజ్ ఇస్ దేర్, మెటల్ కాస్టింగ్ తీసుకొని చేస్తుంటాము. కానీ ద లెదర్ ఈజ్ ఆల్సో నప్పా లెదర్ మ్యామ్. ఏం లెదర్ అండి? నప్పా లెదర్. ఓకే. ఇట్స్ ఎ ప్లెయిన్ లెదర్. లైక్ మీకు ఎక్కడ పైన గ్రెయిన్స్ లేవు. అవును. ఈ గ్రెయిన్ లెస్ లెదర్ అనమాట. నప్పా ఫినిష్ వస్తుంది, ప్లెయిన్ గా ఉంటుంది. లుక్స్ వెరీ ఎలిగెంట్ అండ్ సాఫ్ట్ విత్ ద హ్యాండ్. మీరు చెయ్యి ఇలా పెట్టినప్పుడు యూ ఫైండ్ ద సాఫ్ట్నెస్. అంటే ఇప్పుడు నాకు చాలా టైప్ ఆఫ్ లెదర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. వీటన్నిటి మెయింటెనెన్స్ ఒకలానే ఉంటుందా అండి? ఈజీ టు క్లీన్ మ్యామ్. మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు లెదర్తో. అండ్ లెదర్కున్న స్పెషాలిటీ ఏంటంటే వింటర్లో కొంచెం వెచ్చగా ఉంటుంది, సమ్మర్లో కొంచెం కూల్గా ఉంటుంది. దట్స్ వై పీపుల్ యూజ్ లెదర్. మనం రెగ్జిన్ వాడటానికి లెదర్ వాడటానికి తేడా ఎందుకంటే, రెగ్జిన్ వాడినప్పుడు మనకి ఎండాకాలంలో వేడిగా ఉంటుంది, కానీ లెదర్ వాడటం వల్ల కొంచెం చల్లగా ఉంటుంది. వీఆర్ హ్యాపీ టు సిట్. అండ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంటుంది అనమాట, లైక్ బ్రీతబుల్ అనమాట లెదర్ అంటే. మీకు ఎప్పుడు స్వెట్టింగ్ ఉండటం కానీ, లేదంటే హ్యాండ్ ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్స్ రావటం కానీ ఇలాంటివన్నీ ఉండవు మనకి. ఓకే.
సో బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది. ఇట్ వెరీ నైస్ మ్యామ్. యా. ఇప్పటిదా మీరు చూస్తున్న 1.8 థిక్నెస్ లెదర్స్ మ్యామ్ ఇవన్నీ. మీకు ఇప్పుడు 2 mm లెదర్ థిక్నెస్ లెదర్ చూపిస్తాను. ఓకే. లెదర్ మందంగా ఉంటే ఎలా ఉంటుంది. ఇది కూడా నాకేమీ అంత తెలియట్లేదు, ఇంకా అది ఎలా ఉంటుంది అన్నది చూడాలని ఉంది, ఒకసారి చూద్దాం. విల్ షో మ్యామ్, ప్లీజ్ కమ్. ఈ సెట్ అనేది బ్రాండెడ్ సెట్ మ్యామ్ ఇది. ఓకే. ఇట్స్ నాట్ ఎనీ లైక్ ఒక ఫ్యాక్టరీలో కస్టమైజ్ చేయించింది కాదు. లేజీ బాయ్, నటూజీ లాగా ఇది ఒక బ్రాండెడ్ సెట్. ఓకే. కోజీ లేజీ అనే కంపెనీది అనమాట. దిస్ ద మోస్ట్ కంఫర్టబుల్ వన్. అండ్ ఇప్పటిదా మీరు చూసిన లెదర్స్ అన్ని హాఫ్ లెదర్ సోఫాస్, అంటే సీటింగ్ దగ్గర హ్యాండిల్ టాప్ హెడ్ దగ్గర లెదర్ ఉంటాయి, పక్కన హ్యాండిల్ వెనకాల బ్యాక్ సైడ్ మొత్తము ఈక్వల్ మ్యాచింగ్ పియూ వస్తుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ హాఫ్ లెదర్ సెట్స్. కానీ ఇది ఫుల్ లెదర్ సెట్ మ్యామ్. ఓకే. ఇట్స్ ఫుల్ లెదర్. కూర్చున్న చోట బ్యాక్ హ్యాండిల్ టాప్ పక్కన వెనకాల మొత్తం ఫుల్ లెదర్ అనమాట. అండ్ ద లెదర్ స్పెషాలిటీ ఇస్ డానీ లెదర్ మ్యామ్. డానీ కంపెనీ అని చెప్పి ఇటాలియన్ కంపెనీ. ద లెదర్ ఈస్ ద మోస్ట్ హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ లెదర్. దీనికి వచ్చిన ఫీల్ ఏ లెదర్స్కి ఉండవు మ్యామ్. బట్ దీని కంఫర్ట్ అంతే ఉంటుంది. మీరు కూర్చున్నప్పుడు మీరు కూర్చున్న ప్లఫీనెస్ కానీ బ్యాగ్ ఇది కానీ మీరు కూర్చున్న సీటింగ్ కంఫర్ట్స్ కానీ ఇట్స్ అ వెరీ హైయెస్ట్ అండ్ ద బెస్ట్. ఒక్కొక్క సోఫాకి ఒక్కొక్క ఫీల్ ఉంది, ఒక్కొక్క కంఫర్ట్ అనిపిస్తుంది అలా. Right. అంటే ఇది నేను చూసే వ్యూవర్స్కి ఎలా చెప్పాలన్నది అంటే, మనం చెప్పిన దానికన్నా వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగ్ అన్నది తెలుస్తుంది. దీంట్లో ఒక కంఫర్ట్ ఒక ఫీల్ ఉంటే దాంట్లో ఒక కంఫర్ట్ దాంట్లో ఒక ఫీల్ ఉందన్నమాట. రైట్. సో ఇది నిజంగానే ఇప్పటి వరకు ఉన్నదానికి దీనికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. హైయెస్ట్ అండ్ ద బెస్ట్. అండ్ దీనిలో వాడిన సీటింగ్ పైన ఫోమ్ పైన ఫెదర్ ఇస్తారనమాట. ఓకే. డక్ డౌన్ ఫెదర్ అని చెప్పి సాఫ్ట్ ఫెదర్ ఉంటుంది. ఆ ఫెదర్ లేయర్ మొత్తం ఉంటుంది ఓకే. సీటింగ్ దగ్గర బ్యాక్ దగ్గర. సో వెన్ ఎవర్ యూ సిట్ బ్యాక్ ఇట్స్ మోస్ట్ కంఫర్టబుల్ వన్. చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఎస్ మ్యామ్. అండ్ దీని స్విచెస్ కూడా దీనివి చాలా డిఫరెంట్గా ఉంటాయి మ్యామ్. ఈ కంపెనీ స్విచెస్ బయట ఎక్కడ దొరకవు. అండ్ వన్ టచ్ ఇట్లా టచ్ చేయగానే మొత్తం వస్తుంటాయి. ఓకే. అట్ సేమ్ టైం రొటేషన్ మ్యామ్. హెడ్ మోటార్ వరకు మనం చూసినవి అన్ని బటన్స్ కదండి. రైట్ మ్యామ్. అండ్ హెడ్ మోటార్స్ కూడా వన్ టచ్లో వచ్చేస్తుంటాయి అనమాట ఇవన్నీ ఓకే. ఆటోమేటిక్గా. అండ్ ద మెషిన్స్ ఆర్ లెగెట్ ఇన్ ప్లాట్ అని చెప్పి ద వరల్డ్స్ బెస్ట్ రిక్లైనర్ మెకానిజం కంపెనీ. ఓకే. వాటి మ్యామ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనిలో వాడిన మెటీరియల్స్ కానీ ఇవి కానీ. ఇవి కూడా అన్ని రెక్లైనర్సేనండి? ఎస్ మ్యామ్. అటు ఇటు రిక్లైనర్స్ ఉన్నాయి. మిడిల్ సోఫా మ్యామ్. మిడిల్ సోఫా. మిడిల్ సోఫా లాగా వస్తుంది మ్యామ్ ఇది. బట్ ద మోస్ట్ కంఫర్టబుల్ వన్ మ్యామ్ ఇవి. దీని మేజర్ అడ్వాంటేజ్ ఇస్ సైడ్ లుక్ ఓన్లీ మ్యామ్. ఓకే. హ్యాండిల్ డిజైన్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్ విత్ సాడిల్ లెదర్ మ్యామ్. దీన్ని సాడిల్ లెదర్ అంటారు. ఓకే. దీంతో ఇచ్చిన హ్యాండిల్స్ అన్ని అట్రాక్టివ్గా ఉంటుంటాయి మ్యామ్. ఓకే. అండ్ ఇందాక మీకు చెప్పిన లెదర్ థిక్నెస్ అనేది ఇదే మ్యామ్. ఓకే. 2.0 థిక్నెస్ లెదర్. ఓ. ఇంత థిక్నెస్ లెదర్స్ ఎవరిది ఇంపోర్ట్ చేయరండి. ఓన్లీ వీ ఇంపోర్ట్. శ్రీవై విల్ ఇంపోర్ట్ మ్యామ్ ఇవన్నీ. ఓకే. దీని కంఫర్ట్స్ అనేవి మీరు కూర్చొని ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది మ్యామ్. ఓకే. ఎందుకంటే ఇందాక 1.8 థిక్నెస్ మ్యామ్. 1.8 ఇది 2 థిక్నెస్ లెదర్స్. కూర్చున్నప్పుడు మీకు యూ ఫీల్ ద లంబర్, షోల్డర్ అండ్ ద హెడ్ సపోర్ట్. అండ్ ద సేమ్ థింగ్ మ్యామ్. ఇట్స్ ఎ 4-seater సైజ్, వెరీ బిగ్గర్ సైజ్ బట్ మోస్ట్ కంఫర్టబుల్ వన్. ఓకే. మీరు కంఫర్ట్ కావాలి అనుకున్నప్పుడు శ్రీవైకి రండి. సోఫా కొనాలంటే ఎన్నన్నా తిరగండి బట్ డోంట్ మిస్ అస్. శ్రీవైకి వస్తే వీ షో యూ ఆల్ ద కంఫర్ట్స్. బ్యాక్ కంఫర్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, సీటింగ్ కంఫర్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, లెదర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ ఎన్ని రకాలు ఉంటాయి, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. మీకు ఇంపోర్టెడ్ కావాలంటే ఇంపోర్టెడ్ది, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ది. ఇందాక నేను చెప్పినట్లు ఏ సోఫాలో ఏది నచ్చితే అవన్నీ సెలెక్ట్ చేసి అన్ని ఒక సోఫాలోనే తీసుకోవచ్చు మీ దగ్గర. వీ కెన్ డూ ఇట్ మ్యామ్. యా. ఓకే. బయట మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా ఈ రెండు ఉంటాయి అనమాట. ఎలాస్టిక్ అండ్ జిగ్జాగ్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ రెండు ఉంటాయి. ఈ రెండు మార్కెట్లో ఉంటాయి. ఓకే. బట్ దీస్ ఆర్ అవర్ స్పెషాలిటీ. ఓకే. మేము వాడినప్పుడు ఈ స్ప్రింగ్ ర్యాక్స్ పడతాము లేదా ఫంక్షనల్ స్ప్రింగ్స్ పడతాం. దిస్ గివ్స్ మోర్ కంఫర్ట్. ఓకే. మీకు ఒక ఇంపోర్ట్ సోఫా ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ వీ కెన్ రెప్లికేట్ ఇట్. ఓకే. అలా చేసి పెడతాం అనమాట ఇవన్నీ. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో యూస్ చేసేది ఇవే. వీ యూజ్ ఇట్ మ్యామ్. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నా కూడా యూస్ చేస్తుంది ఇలాంటి మెటీరియల్. మీరు వాడే సోఫాలో వాడే సీటింగ్ సిస్టమ్స్, వాడే ఫోమ్, వాడే థ్రెడ్, ఈచ్ అండ్ ఎవ్రీ రా మెటీరియల్ వీ ఇంపోర్ట్. ఓకే. వీ ఇంపోర్ట్ ద బెస్ట్ అండ్ వీ మేక్ ద బెస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యామ్. ఐ విల్ షో యూ. ఇట్ ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ ఇంపోర్టెడ్. దీనికి కొన్ని ఆప్షన్స్ చాలా ఉంటాయి మ్యామ్. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ ద కప్ హోల్డర్స్ ఇక్కడ. ఓ. అండ్ ప్రతిసారి మీరు రిక్లైనర్ ఓపెన్ చేయాలంటే స్విచ్ ఓపెన్ చేయాలి. అవును. కానీ మీరు దీంతో ఐ ట్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్లీజ్ సిట్ మ్యామ్. మీరు కూర్చున్నప్పుడు మీకు స్విచెస్ ఏం లేవు. ఇక్కడ ఓపెన్ నొక్కితే మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. యూ కెన్ ఫైండ్ ఇట్. ఇట్లా బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఇట్స్ ఎ జీరో వాల్ మెషిన్స్.
ఓకే. మెషిన్ ఎప్పుడు మీరు గోడ టచ్ చేయదు అనమాట. వెనక్కి 6 inches గ్యాప్ ఉండాలి, అవునవును. 8 inches గ్యాప్ ఉండాలి అన్నట్టు కాకుండా మీకు మెషిన్ విల్ బి లైక్ జీరో వాల్. ఓకే. మీ వాల్కి పెట్టుకున్న మెషిన్ సరిపోతుంది. అండ్ ఇట్స్ ఎ క్రోమ్ ఫినిష్ మెషిన్ మ్యామ్. అండ్ సాంగ్స్ ప్లే అవుతాయి, బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ద బౌల్ మ్యామ్. ఇదే అడుగుదాం. కలర్స్ మారుతూ ఉంటాయి మ్యామ్ సరదాగా. ఓకే. అండ్ ఇది డిజైనర్ స్టిచింగ్స్ మ్యామ్ ఇవన్నీ. ఓకే. ఈ క్రాస్ స్టిచింగ్ అనేది డిజైనర్ స్టిచింగ్. ద మెషిన్ కాస్టింగ్ ఈజ్ 9 lakhs. ఓ మై గాడ్, అవునా? ఓన్లీ స్టిచింగ్ మెషిన్ కాస్టింగ్ ఈజ్ 9 lakhs. ఓకే. వీ ఇంపోర్ట్ దట్ మెషిన్ మ్యామ్. మేము అది ఇంపోర్ట్ చేసి వాడుకుంటాం అనమాట. ఆహా. సో ఇవన్నీ ఈ స్టిచింగ్ మీకు ఎక్కడ బయట దొరకదు. ఓన్లీ వీకెండ్, ఓన్లీ శ్రీ వీకెండ్. మేము వాడే స్టిచింగ్ మెషిన్స్ అని జర్మన్ మెషిన్స్ మ్యామ్. ఓకే. డర్కో పెడ్లర్ అని చెప్పి జర్మన్ కంపెనీ. ఈచ్ మెషిన్ కాస్టింగ్ 2 lakh, 4 lakh, 6 lakh, 9 lakh మెషిన్స్ వాడుతూ ఉంటాం అనమాట. ఓకే. బికాస్ ద వే మేము వాడే లెదర్ కాస్ట్ ఈస్ వెరీ హై మ్యామ్. మోస్ట్ ప్రీమియం లెదర్స్ వాడుతూ ఉంటాం. దానికోసం అని చెప్పి మెషిన్ షుడ్ బి డామ్ గుడ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెదర్స్ మ్యామ్. ఓకే. ఎకలాజికల్ లెదర్ ఉంది, రియల్ లెదర్ ఉంటుంది. వీటిలో చాలా రకాలు ఉంటాయి మ్యామ్. వన్ ఆఫ్ ద థిక్నెస్ అనమాట ఇది. ఈ మెటీరియల్ స్పెషాలిటీ ఏంటంటే ఇంక్ ఫ్రీ మ్యామ్. ఓకే. పెన్ మార్క్ మీరు గీసినా పోతుంది అనమాట. ఓ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా బెనిఫిట్ ఇది. ఈజీ టు మెయింటైన్. కేవలం ఇప్పుడు మనం పట్టుకున్న ఈ లెదర్ మాత్రమే. అవును మ్యామ్, ఇలాంటి లెదర్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే. గానో లెదర్స్ అని చెప్పి వీళ్ళవి మ్యామ్. ఇట్ విల్ బి వెరీ గుడ్. ద బెస్ట్ అండ్ ద హైయెస్ట్ లెదర్స్ అనమాట. ఓకే. అండ్ మెయింటెనెన్స్ ఇస్ 0 ఉంటుంది మీకు. పెన్ మార్క్ ఫ్రీ ఉంటుంది, స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది. 3+2 సోఫా మ్యామ్. ఓకే. సేమ్ సోఫా ఇంపోర్టెడ్లో ఇట్ కాస్ట్ 2.2 lakh. బట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ కాస్ట్ 1.3 lakh. ఓకే. జెన్యూన్ లెదర్, ఇటాలియన్ లెదర్తో చేసింది సోఫా 3+2. ఓకే. మీకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్టెడ్ అని అర్థం కాదు. ఫినిషింగ్ అంత బెస్ట్ ఫినిషింగ్ ఇస్తాం. త్రీవేలో డైనింగ్ టేబుల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఎస్ మ్యామ్, ఇంపోర్ట్ డైనింగ్ టేబుల్స్ మా దగ్గర 70+ మోడల్స్ ఉన్నాయి. ఓకే. అండ్ మా కస్టమైజేషన్ ఎలా అంటే ఎనీ బేస్, ఎనీ స్టోన్, ఎనీ చైర్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. నాకు ఈ స్టోన్ నచ్చింది రఘు, ఈ బేస్ నచ్చింది, ఆ చైర్ నచ్చింది, యూ కెన్ కస్టమైజ్ ఇట్. ఓ. లేదు స్టోన్ ఒకటే కావాలి, విల్ ప్రొవైడ్ యూ. లేదు బేస్ ఒకటే నచ్చింది, వి ప్రొవైడ్ యూ. చైర్స్ ఒకటే కావాలి, వి గివ్ ఆల్ ఆప్షన్స్ మ్యామ్. ఓకే. అంటే జనరల్ గా అలా ఇవ్వరు, ఇది సెట్ అంటే సెట్ అంటారు కానీ మామూలుగా అయితే ఇవ్వరు అన్నమాట. బట్ మీరు ఇక్కడ అలా లేదన్నమాట. వి ప్రొవైడ్ యూ. 70+ మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే. మెటల్ ఉన్నాయి, వుడెన్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. స్టోన్స్ లో కూడా వీ హ్యావ్ న్యాచురల్ స్టోన్స్, సింటర్ స్టోన్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ స్టోన్స్ ఉంటాయి, 3D ప్రింటింగ్ మార్బుల్స్ ఉంటాయి. ఇన్ని రకాలు ఒక ప్లేస్లో ఎక్కడ దొరకవు మ్యామ్, ఎక్సెప్ట్ శ్రీవై. ఇంట్లోని అందం మన స్టైల్ని చూపిస్తుంది. ఆ స్టైల్కి మరొక కొత్త అర్థం ఇచ్చేది శ్రీవే ఫర్నిచర్. మీ ఇంటిని ఒక లగ్జరీ స్టైల్ హౌస్గా మార్చాలి అంటే శ్రీవే ఫర్నిచర్ని తప్పక సందర్శించండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ గృహజ్యోతి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.